శాశ్వత పరిష్కారమే లోక్ అదాలత్ చేయమని కక్షదారులందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఈ కేసులు పునరావృతం కాకుండా ఉంటాయని, అలాగే కోర్టు ఫీజులు కూడా తిరిగి పొందవచ్చునని తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన 4 లోక్ అదాలత్లలో 3 తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, 4వ లోక్ అదాలత్లో 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు పెండింగ్ లో ఉన్న 1806 కేసుల వరకు పరిష్కరించే అవకాశం ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగే బదులు ఇరుపక్షాలు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా కోర్టులో ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి, న్యాయమూర్తులు మలింద్ కాంబ్లే, శ్రావణి యాదవ్, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఎప్పట్లాగానే ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను మొదటి లోక్ అదాలత్ ఈరోజు నిర్వహింపబడుతూ ఉంది. మనకి ఆనరబుల్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేర మరి ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాము. సిద్దిపేటలో మొత్తంగా 1806 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్ని కేసులు ఏవైనా సరే సెటిల్ చేసుకోదగినటువంటి కేసులు ఏవైనా కూడా ఈరోజు పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు మరి వీలైనంత ఎక్కువగా కాంప్రమైజ్ చేసుకునేడానికి సాధ్యమైనటువంటి కేసుల్లో కక్షిదారులు ముందుకొచ్చి సెటిల్ చేసుకుంటారని మేము భావిస్తున్నాము. అలానే మరి గత సంవత్సరము మనము 3 సార్లు తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ నిలబడింది కంట్రీ వైడ్. అలానే లాస్ట్ లోక్ అదాలత్ అంటే 4th లోక్ అదాలత్లో సెకండ్ నిలబడడం జరిగింది. మరి ఈసారి కూడా మరి అందరము కూడా కృషి చేసి ఈసారి కూడా మన రాష్ట్రాన్ని ముందుగా నడుపుతామని నేను కోరుకుంటున్నాను. కేసెస్ 11,629 ఒక 7,000 వరకు సెటిల్ అవుతాయని ఆశిస్తున్నాను.